సో డియర్ ఫ్రెండ్స్, జావా ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 6th లెసన్లో ఉన్నాం. సో ఈ 6th ట్యుటోరియల్లో నేను మీకు మ్యాథ్ ఆపరేటర్స్ గురించి వివరించబోతున్నాను. అయితే మ్యాథ్ ఆపరేటర్స్ అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ చేయడానికి, అంటే క్యాలిక్యులేషన్స్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ప్లస్, మైనస్, ఇంకా ఆస్ట్రాయిడ్ సింబల్ ఫర్ మల్టిప్లికేషన్, ఇలా మల్టిప్లికేషన్ అండ్ యాడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్ని, ఆపరేటర్ అంటే ఇక్కడ సింబల్ అనమాట, ఇక్కడ ప్లస్, మైనస్, ఆస్ట్రాయిడ్ అండ్ ఈ సింబల్స్ ఏవైతే ఉన్నావో వీటిని మ్యాథ్ ఆపరేటర్స్ అంటారు. సో ఈ మ్యాథ్ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు నంబర్స్కి సంబంధించిన వేరియబుల్స్ రెండు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. ఒకటి ఐఎన్టీ వేరియబుల్, ఇంట్ అంటారు, ఇంటిజర్స్ అంటారు. ఓకే, సో ఐఎన్టీ వేరియబుల్ని ఎక్కడ యూజ్ చేయాలి, డబుల్ వేరియబుల్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. డబుల్ వేరియబుల్ అంటే డెసిమల్ నంబర్స్తో కూడినటువంటి నంబర్. ఓకే, డెసిమల్ పాయింట్స్తో కూడినటువంటి నంబర్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఓకే, ఐ మీన్ వేరియబుల్స్ని ఎక్కడ యూజ్ చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఒకసారి చూసినట్లయితే పబ్లిక్, ఓకే, ఇక్కడ మెథడ్ రాసుకోవాలి కదా మనం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, ఓకే, మెయిన్ string args curly braces. Okay, now our method is ready. And ఇప్పుడు నేను int అనేటువంటి వేరియబుల్స్ని తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ apples ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి. ఓకే, తీసుకోవచ్చు ఇలా. యాపిల్స్ అండ్ మ్యాంగోస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రెండు కూడా, ఓకే, గ్రేప్స్ తీసుకుందాం, యాపిల్స్ అండ్ గ్రేప్స్. ఓకే, సో రెండు కూడా ఐఎన్టీ వేరియబుల్స్. ఓకే, సో యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి, అండ్ గ్రేప్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అనుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం మ్యాథ్ ఆపరేటర్స్ని యూజ్ చేయాలి కదా, దానికంటే ముందు మీరు ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఐఎన్టీ వేరియబుల్స్ అంటే ఏంటంటే వితౌట్ ఎనీ డెసిమల్స్. ఓకే, ఇక్కడ డెసిమల్స్ అనేవి తీసుకోవాలి. అండ్ క్యాలిక్యులేషన్ అయిన తర్వాత, అంటే రెండు ఐఎన్టీ వాల్యూస్ని మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వచ్చే రిజల్ట్ కూడా డెఫినెట్గా మనకు ఏమై ఉండాలి, అది కూడా ఇంట్ వేరియబుల్ అయి ఉండాలి. సో అలా ఎలా అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రేప్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, తక్కువ అనుకుందాం, కొంచెం క్యాల్కులేషన్కి ఈజీగా ఉంటుంది అంతే. ఓకే, సో నా ఆన్సర్ వచ్చేసి, ఓకే, ఇక్కడ ఆన్సర్ అనే వేరియబుల్ని కూడా తీసుకుందాం. ఓకే, ఆన్సర్ అనే వేరియబుల్ అవసరం లేదు, సిస్టంలో ప్రింట్ చేసేద్దాం డైరెక్ట్గా. ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్లో ఏం చేస్తామండి, యాపిల్స్ ప్లస్ గ్రేప్స్ ఇలా రాసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇన్బిల్ట్ ప్రోగ్రామ్స్ అనేవి మనకు జావాలో ఉండడం ద్వారా 10 + 5 అనేది క్యాల్కులేట్ అయ్యి మనకి ఇక్కడ ఆన్సర్ని ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, 15గా వచ్చేసింది. సో ఇదొక సింపుల్ మెథడ్. లేదా ఇక్కడ మీరు మరొక ఆన్సర్ అనేటువంటి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని, ఇంట్ వేరియబుల్, అది కూడా ఆన్సర్ అని చెప్పేసి తీసుకోండి. ఓకే, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్స్, ఇలా చెక్ చేద్దాం బెటర్గా ఉంటుంది, యాపిల్స్ ప్లస్ గ్రేప్స్ అన్నప్పుడు వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఎప్పుడు ఆన్సరే ప్రింట్ అవుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం ఉండదు మనకు. ఓకే, ఒకసారి చూసినట్లయితే 15 అనేది వచ్చింది. ఒకవేళ యాపిల్స్ మైనస్ గ్రేప్స్ అన్నప్పుడు 10 - 15 అనేది చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, 5 వాల్యూ వచ్చేసింది.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ చేయాలన్నా ఓకే, నో ప్రాబ్లం. 10 ఇంటూ 5 అంటే 50 ఆన్సర్ వచ్చేసింది. డివైడెడ్ ఇక్కడ డివిజన్ అనేది చేయాలన్నా ఓకే, 10 ఈజ్ డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 2 అవుతుంది. ఓకే, కానీ ఒకవేళ ఇక్కడ 11 డివైడెడ్ బై 5 అన్నప్పుడు లేదా 11 డివైడెడ్ బై 2 అన్నాం అనుకోండి ఓకే, అప్పుడు ఆన్సర్ ఎలా వస్తుంది అంటే 5 వచ్చింది. కానీ నిజానికి 11/2 ఈజ్ ఈక్వల్ టు 5 అనేది కరెక్టా అండి? కాదు, ఎందుకంటే అది 5.5. ఎనీవేస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆన్సర్ మాత్రం మనకు తప్పు వచ్చింది. ఎందుకు తప్పు వచ్చిందంటే అది ఓన్లీ ఇంటిజర్స్ని మాత్రమే తీసుకుంటుంది. ఓకే, అంటే ఇంట్ వేరియబుల్ ఎప్పుడు కానీ ఓన్లీ రిజల్ట్ కూడా మనకు ఇంట్లోనే ఇస్తుంది, అంటే వితౌట్ ఎనీ డెసిమల్స్. సో డెసిమల్స్ లేకపోవడం ద్వారా అంటే డెసిమల్స్ని అది రిమూవ్ చేసేసింది. అట్లాంటప్పుడు మనకు ఆన్సర్ ఇది తప్పు అయిపోయింది. సో అలాంటప్పుడు మనకు డబుల్ అనేది కరెక్ట్ వాల్యూని ఇస్తుంది. చూడండి, డబుల్ అనేది మనం యూజ్ చేసి ఉంటే ఒకసారి చూద్దాం, రన్ చేద్దామా? 5.5 కరెక్ట్ వచ్చింది వాల్యూ. ఓకే, సో ఈ విధంగా కొన్ని చోట్ల మనం ఇంట్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. అంటే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు దాదాపుగా క్యాలిక్యులేషన్స్ చాలా వాటికి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇంటిజర్కి బదులు అంటే ఐఎన్టీ కీవర్డ్కి బదులు డబుల్ అనేటువంటి కీవర్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో డబుల్ అనే వేరియబుల్ విత్ డెసిమల్స్ కాబట్టి ఇలాంటి కాంప్లికేటెడ్ మ్యాథ్ కూడా పర్ఫెక్ట్గా మనకు చేసి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం మ్యాథ్ ఆపరేటర్స్ని యూజ్ చేయవచ్చు. సో ఇది ఒక పద్ధతి. అండ్ నెక్స్ట్ గో బ్యాక్ టు ఇంట్. ఓకే, సో ఇది ఆన్సర్ తప్పిస్తుండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో మనకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎక్కడ ఏది వాడాలో అక్కడ అది వాడాల్సి ఉంటుంది. ఎనీవేస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మరికొన్ని లెక్కలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ అనేది ఇక్కడ నథింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆన్సర్ అనేది పక్కన పెట్టేయండి, అది తీసేసాను. అండ్ ఇక్కడ మనం మరికొన్ని విషయాలు చేయవచ్చు, అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఓకే, డిక్రిమెంట్ అంటారో లేదో తెలియదు నాకు, కానీ ఇంక్రిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ప్లస్ యాపిల్స్ అని మనం రాసామనుకోండి, ఇది ఏం చేస్తుందంటే యాపిల్స్కి అంటే దాని వాల్యూకి ఒకటి ప్లస్ చేస్తుంది. ఓకే, +1 అనమాట, యాపిల్స్ +1 ఇలా రాస్తే. ఓకే, సో ఇప్పుడు మనం యాపిల్స్ అనేది ప్రింట్ చేసినప్పుడు యాపిల్కి వాల్యూ ఎంత అసైన్ చేశారండి మీరు? 11 అసైన్ చేసాం. కానీ ఇక్కడ ప్లస్ ప్లస్ యాపిల్స్ అని చెప్పేసి ఇవ్వడం ద్వారా అది ఒకటి కలిపి 12 అని ప్రింట్ చేస్తుంది. చూడండి, 12 వచ్చేసింది, అవునా కదా? సో అంటే ప్లస్ ప్లస్ యాపిల్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 12 అవుతుంది అనమాట. అంటే దీనికి ఆన్సర్కి ఒకటి కలిపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 అయ్యి ఉంటే 11 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడే కాకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్రింటింగ్ మెథడ్లో కూడా మీరు ఆ పని చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ప్లస్. ఓకే, సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ప్లస్ యాపిల్స్ అంటే యాపిల్స్కి ఒకటి ప్లస్ చేయమని అర్థం. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏమవుతుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రేప్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకే ఓకే సారీ, ఫస్ట్ యాపిల్స్ అనేది తీసుకుంటాను. యాపిల్స్ అనేది తీసుకొని ఫస్ట్ ప్లస్ ప్లస్ పెట్టాలి. ఓకే, సో ప్లస్ ప్లస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ గ్రేప్స్కి ఏం చేస్తానంటే ఓకే, గ్రేప్స్ అనేది ముందు రాసుకుంటాను, నో ప్రాబ్లం, ఏమవుతుంది? ఓకే, నథింగ్ టు హరీ. సో గ్రేప్స్ అనేది రాసుకున్న తర్వాత ప్లస్ ప్లస్ పెట్టాను. దీనికి అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనం చూద్దాం, మరి దీనికి కూడా ఒకటి కలపబడుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ముందు గ్రేప్స్ ప్రింట్ చేసుకొని తర్వాత యాపిల్స్ ప్రింట్ చేసుకుందాం. ఓకే, సో గ్రేప్స్ ఆ తర్వాత యాపిల్స్. ఓకే, సో ప్రింట్ చేసినట్లయితే చూడండి, గ్రేప్స్కి
ఒకటి కలపబడింది, ఆ తర్వాత ఆపిల్స్కి ఒకటి కలపబడింది. సో ఈ విధంగా మనం ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ప్లస్ ప్లస్ అన్నప్పుడు వెంటనే ఇది క్యాలిక్యులేషన్ అనేది జరగదు, కానీ ఇక్కడ జరుగుతుంది. సో మేబీ ఇది అడ్వాన్స్డ్లో మనకు వచ్చినటువంటి మార్పు. ఓకే, గ్రేప్స్ ప్లస్ ప్లస్ అన్నప్పుడు వెంటనే కలిపేది కాదు ఇదివరకు పాత పద్ధతిలో. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది అక్కడ జరుగుతుండేది. ఓకే, సో ఈ విధంగా మనకు ప్లస్ ప్లస్ గ్రేప్స్ అన్నా కూడా అండ్ గ్రేప్స్ ప్లస్ ప్లస్ అన్నా కూడా సేమ్ రిజల్ట్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అలాగే ఇక్కడ మైనస్ మైనస్ని కూడా మనం యూజ్ చేయవచ్చు. ఓకే, మైనస్ మైనస్ అన్నప్పుడు ఏమవుతుంది, ఒకటి తీసేస్తుంది. ఓకే, ఒకటి తీసేస్తుంది. సో ఈ విధంగా మనం ఈ క్యాలిక్యులేషన్స్లో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది చేయవచ్చు. ఓకే, సో గ్రేప్స్ ప్లస్ ప్లస్ అనేది అండ్ గ్రేప్స్ మైనస్ మైనస్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇది యాపిల్స్ విషయంలో చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, సో యాపిల్స్ని ప్రింట్ చేయడానికి నేను ఇక్కడ యాపిల్స్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ యాపిల్స్ ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటండి అంటే యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్స్ ప్లస్ 1 అని దీని అర్థం. ఓకే, అంటే 10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 11. ఈజీగా మనం ప్లస్ ప్లస్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు యాపిల్స్ ప్లస్ 5 అనేది చేసినప్పుడు యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్స్ ప్లస్ 5 అనేది రాస్తాం. ఓకే, అప్పుడు ప్లస్ ప్లస్ అనేది కుదరదు కదండి, అది కాదు, అది అన్నమాట. ఓకే, సో విషయం ఏంటంటే ఇక్కడ యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్స్ ప్లస్ 5 అన్నప్పుడు ఇక్కడ యాపిల్స్ అనేది ఒక వేరియబుల్ అండ్ తర్వాత యాపిల్స్ అనేది మరో కొత్త వేరియబుల్గా మారి యాపిల్స్కి 5 అనేది యాడ్ చేస్తుంది. అంటే ఇది ఒక బ్రాండ్ న్యూ వేరియబుల్. అంటే ఇక్కడ వరకు యాపిల్స్ ఇంతే వాల్యూని కలిగి ఉంది, కానీ ఈ స్టేజ్కి వచ్చేసరికి 5ని కలుపుకొని కొత్త వేరియబుల్గా ఏర్పడింది మనకు. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట క్యాలిక్యులేషన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అయితే ఇదే విషయాన్ని మనం మరో విధంగా కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్ తీసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, గ్రేప్స్ అనేది తీసుకున్నట్లయితే ఇదే పద్ధతిలో మనం గ్రేప్స్ ప్లస్ 10 అనకుండా ఓకే ఇక్కడ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నారు అనుకోండి. ఓకే, ఇక్కడ గ్రేప్స్ని ప్రింట్ చేద్దాం. ఓకే, అయితే ఈ పద్ధతిలో మనం ఏం చేసాం, యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్స్ ప్లస్ 5 అంటే యాపిల్స్కి 5 కలపమని అన్నట్లు అయింది. సో మనం యాపిల్స్ని ప్రింట్ చేసినప్పుడు 10 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 15 అనేది ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది. కానీ గ్రేప్స్ విషయానికి వస్తే కొత్త విధానంలో రాస్తున్నాం. అంటే సింపుల్గా మళ్ళీ యాపిల్స్ రాయకుండా ఇక్కడ గ్రేప్స్ మళ్ళీ రాయకుండా గ్రేప్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి ఇచ్చాం. సో అట్లాంటప్పుడు ఈ వాల్యూకి 5 వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సేమ్ పద్ధతి కానీ వేరే రకంగా రాసాం మనం సింపుల్గా 7. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ మెథడ్. అర్థమైందా? సో ఏంటంటే మనం ఈ విధంగానే యాడ్ చేయడం కాకుండా ఈ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు మళ్ళీ రాయాల్సి ఉంది వేరియబుల్ని, ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. యాడిషన్ అయితే యాడిషన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ సింబల్ ఆస్ట్రాయిడ్ సింబల్ పెట్టారంటే రిజల్ట్ ఏమవుతుంది, 10 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా అదే వాల్యూకి ఎంత వాల్యూతో క్యాల్కులేట్ చేయాలి అనేది ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇవి మ్యాథ్ ఆపరేటర్స్ అండ్ ఐఎన్టీ అంటే ఇంట్ వేరియబుల్కి అలాగే డబుల్ వేరియబుల్కి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా దీని గురించి తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ కొంచెం మనసు పెడితే పెద్ద కష్టమైన పని ఏం కాదు. అండ్ నెక్స్ట్ నుంచి
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఇది కొంచెం కాన్సంట్రేషన్ అనేది చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. చాలా అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఈ విధంగా మీరు నేర్చుకుంటూ వెళ్తే గనక ఒక బెస్ట్ ప్రోగ్రామర్‌గా, ఒక బెటర్ ప్రోగ్రామర్‌గా మీరు ఎదిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోలను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంత ఎంకరేజ్‌మెంట్ అనేది దొరికి నేను మరిన్ని ఆహ్, వీడియోలను అంటే చాలా చక్కటి ట్యుటోరియల్స్‌ను నేను మీకోసం తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నా వీడియోలను లైక్ చేయండి. అలాగే మీకేదైనా సందేహాలుంటే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. నేను డెఫినిట్‌గా మీకు ఆ సందేహాలను తీర్చే ప్రయత్నం చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్‌తో నా వీడియోలను ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్‌లో గానీ ఆహ్, షేర్ చేయండి. సో, ఈ వీడియోలు చాలా యూజ్‌ఫుల్ కాబట్టి ఎంతో మందికి ఆహ్, ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మీరు షేర్ చేయడం ద్వారా వారికి హెల్ప్ చేసిన వారవుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.